అలా నేను మీ శేషరావు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముందు చూపుతో ఆలోచిస్తూ ఉంటారు. నిజమైనటువంటి సంపద ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఆయన యాక్యురేట్గా ఆలోచిస్తూ ఉన్నారు. గతానికి ఇప్పటికీ భిన్నమైనటువంటి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారిలో కనిపిస్తున్నాయి అనేది పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మారారు, మారినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూడబోతున్నామని చెప్పి పార్టీలోనే చాలామంది దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు చెప్తున్నారు. 95లో కనుక మనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన హైటెక్ సీఎం, హై టెక్నాలజీని ఆయన అడాప్ట్ చేసుకుంటున్నారు, టెక్నాలజీ వైపు పరుగు పెడుతూ ఉన్నారు, వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక అపవాదు ఆయన మీద ఉండేది. ఆ రోజున చాలామంది చంద్రబాబు గారి గురించి కంప్యూటర్ కూడు పెడుతుందా, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ఒక క్యాంపెయిన్ బలంగా చేశారు. దాంతో 2004 ఎన్నికల్లో ఆయన అధికారాన్ని కోల్పోవాల్సినటువంటి ప్రమాదం ఏర్పడింది. అందుకే ఇప్పుడు సంపద సృష్టించి ఆ సంపదను ప్రజలకు పంచి తద్వారా మళ్ళీ గెలవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సంపద సృష్టించడం అంటే ఏంటి, అసలు సంపద అంటే ఏంటి అనే దాని మీద ఆయన ఆలోచన తీరు ఇప్పుడు మారిపోయింది కంప్లీట్గా. తాజాగా అధికారులతో రివ్యూ సమావేశం పెట్టినప్పుడు ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యం ఉంటేనే సంపద వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పటి నుంచో ఒక సూక్తి ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి. ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. అందుకే ఆరోగ్యం కోసం ఆంధ్రప్రదేశ్ని మొత్తం టోటల్గా మార్చేయాలి, ఆరోగ్యం దిశగా అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సహజంగా కూడా ఆరోగ్యం బాగా ఉంటే, పర్ఫెక్ట్ ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆలోచనలు కూడా మంచి వస్తూ ఉంటాయి. తద్వారా మానవ శ్రమశక్తి ఏదైతే ఉంటుందో ఆ శ్రమశక్తి కూడా ఎక్కువగా సంపదను సృష్టించడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు గారు దాని మూలాల్లోకి వెళ్ళారు. సంపద సృష్టి అంటే కేవలం డబ్బులే కాదు, ఏ కరెన్సీ కాదు, లేదా సంక్షేమ పథకాలని అమలు చేయటమే కాదు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉన్నప్పుడే సంపద, అదొక సంపద. ఆరోగ్యం అనేది విలువ కట్టలేనటువంటి సంపద. అందుకే దానికి ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. డిజిటల్ హెల్త్ కార్డులను ఇష్యూ చేస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబానికి హెల్త్ చెకప్ చేసేటువంటి ఒక ఏర్పాటును సిస్టమ్ను తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఆసుపత్రులకు సంబంధించినటువంటి మెరుగైన సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎయిమ్స్ లాంటి అధునాతన టెక్నాలజీతో కూడినటువంటి ఆసుపత్రి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎయిమ్స్కి మరిన్ని హాస్పిటల్స్ కూడా అనుసంధానం చేసి తక్కువ ఖర్చుతోటి మెరుగైనటువంటి వైద్యాన్ని అందజేయాలి అనేటువంటి కాన్సెప్ట్ని చంద్రబాబు గారు తీసుకొస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని ఆయన తీసుకొస్తూ ఉన్నారు. డిజిటల్ కార్డుల ద్వారా ఎవరికి వాళ్ళకే అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళకి అనారోగ్యాలు ఏంటి, వాళ్ళకి వైద్యం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇవన్నీ కూడా డేటా పొందుపరుస్తూ ఉన్నారు. డేటా అనేది ఒక పెద్ద ఒక సంపద. ఆ డేటా అనేది ఎనలేనటువంటి సంపద అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అసలు టోటల్ ప్రపంచాన్ని మార్చబోతుంది అనేది ఆయనకు ఉన్నటువంటి విజన్. ఆ ఏఐని అందిపుచ్చుకోవాలి, ఏఐ ద్వారా ప్రతి రంగంలో కూడా అభివృద్ధి సాధించాలి అనేటువంటి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ఒక దిశానిర్దేశం యంత్రాంగానికి చేయడం జరిగింది. అసలు హెల్త్ సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేనిది ఏది సాధ్యం కాదు అనేటువంటి పరిస్థితికి రాబోయేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి అనేది చెప్తూ ఉన్నారు. 95లో కూడా ఆయన ఒక మాట చెప్పేవాళ్ళు ప్రతి వేదిక మీద, అలాగే ప్రెస్ మీట్లలో కూడా, ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాలి అని చెప్పేవాళ్ళు. రాబోయేటువంటి రోజుల్లో సాఫ్ట్వేర్ అనేది ఒక పెద్ద విప్లవం రాబోతుంది, అదే సంపదను సృష్టిస్తుంది అని చెప్పేవాళ్ళు అప్పట్లో. ఆ మాటలు విని చాలామంది ఆయన్ని విమర్శించినటువంటి వాళ్ళు, ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే కంప్యూటరే కూడిపెడుతుంది, సాఫ్ట్వేర్ ఉద్యోగమే ఇప్పుడు ఉపాధి కల్పిస్తూ ఉంది. ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఆయన ఎప్పుడైనా సరే రాబోయేటువంటి రోజుల్ని ఊహించి ఎలా ఉండబోతుందో అని చెప్పి ఆయన విజన్ని ఆవిష్కరిస్తూ ఉంటారు.
ఆ విజన్కి అనుగుణంగా సమాజాన్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఏఐ దిశగా అడుగులు వేయించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆరోగ్యానికి సంబంధించి, హెల్త్ సెక్టార్కి సంబంధించి దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కీలక భూమిక పోషించబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అనేది ఆయనకున్నటువంటి సమాచారం. దాన్నే ఇప్పుడు ఆయన ప్రజలతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. సంపద అంటే కేవలం కరెన్సీ లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భూముల రేటు పెరగడాలు ఇవి కాదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం టెక్నాలజీని కూడా, డేటాని కూడా సేవ్ చేసుకోవాలి. డేటా అనేది అతిపెద్ద సంపద అని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు. డేటా లేకుండా రాబోయేటువంటి రోజుల్లో ఏ పని చేయలేము అని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే ప్రతి ఇంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలిసినటువంటి వాళ్ళు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కోర్సులు చేసినటువంటి వాళ్ళు ఉండాల్సిందే రాబోయేటువంటి రోజులు అని చెప్తున్నారు. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే వాళ్ళు ఒక్కళ్ళైనా సరే ఇంట్లో ఉండాలనే నినాదం వినిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి తెలిసినటువంటి వాళ్ళు ఇంటికి ఒకళ్ళు ఉండాల్సిందే. రాబోయేటువంటి రోజుల్లో మనం మనుగడ సాధించాలన్నా లేదా విజన్ 2047 దిశగా వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని మీద అవగాహన ఉండాలి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. సో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యంతో పాటు సంపదను సృష్టించాలి అనేటువంటి ఒక సరికొత్త ఫార్ములా, సరికొత్త ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జోడిస్తూ ఉన్నారు. డిజిటల్ హెల్త్ కార్డులను ఇష్యూ చేయడం ద్వారా అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య, ఈ కాన్సెప్ట్లో వెళ్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం అనే దాన్ని ప్రజలకు ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా, ప్రజలకు అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. సంపద సృష్టించడం, ఆ సంపదని పేదలకు పంచడం అని అంటే కేవలం బటన్ నొక్కడమే కాదు అనేది చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లో చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పేదల్ని ఆరోగ్యంగా ఉంచగలిగితే అదే పెద్ద సంపద అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ సంపద అనేది రావాలంటే డేటా సెంటర్లు కావాలంటున్నారు. అందుకే కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. డేటా సెంటర్స్ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో టెక్నాలజీ ద్వారా సంపదను సృష్టించి దాన్ని పేదలకు పంచాలని చెప్తూ ఉన్నారు. ఎవరైతే సమాజంలో 10% టాప్లో ఉన్నారో వాళ్ళు అట్టడుగున ఉన్నటువంటి 20% పీపుల్ని ఆదుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ని కూడా తీసుకొస్తూ ఉన్నారు. దానికి P4 ఫార్ములాను కూడా జోడిస్తూ ఉన్నారు ఆయన. సో ఇవన్నీ వికసిత్ భారత్లో భాగంగా విజన్ 2047 దిశగా వెళ్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ని సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీసుకెళ్ళాలి అనేది. హ్యాపీ సండే కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఉగాది నుంచి హ్యాపీ సండే కార్యక్రమాలను నిర్వహించబోతూ ఉన్నారు. డెన్మార్క్ ఇప్పుడు హ్యాపీయెస్ట్ కంట్రీగా ఇండెక్స్లో నిలిచింది. సో దాని తరహాలోనే ఆంధ్రప్రదేశ్ని హ్యాపీయెస్ట్ స్టేట్గా నిలపాలి అనేటువంటి ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇంతకుముందు ఆయన జీడిపి లెక్కలు, తలసరి ఆదాయం ఇవే చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు హ్యాపీగా ఉంటేనే, ఆరోగ్యంగా ఉంటేనే సంపద, అది విలువ కట్టలేనటువంటి సంపద అని చెప్పి దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు ఆయన. సో రాబోయేటువంటి రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం, అందుకోసం డేటా అనేది ఒక పెద్ద సంపద అని అంటున్నారు. మరి చంద్రబాబు గారు చెప్పినటువంటి సంపద సృష్టి అనేది ఇలానే ఉంటుందా, లేదంటే కరెన్సీ రూపంలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏ రూపంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సంపద సృష్టి అనేదాన్ని? మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.